ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీకు నేను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా తెలియజేస్తున్నాను. ఎంతో కృప చూపించి ఆయన మనకిచ్చిన క్షేమం కొరకు, భద్రత, ఆరోగ్య బలాల కొరకు వందనాలు మనం చెల్లించాలి. మీరు జీవవాక్య ధ్యానాలనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కొత్త వారికి పరిచయం చేస్తున్నారు. అభినందిస్తూ ఇంకా ఎవరికైనా పరిచయం చేయాల్సిన పరిస్థితి వస్తే పరిచయం చేసి దేవుని మహింపరచాలని కోరుతున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా లూకా సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. లూకా 5:13. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి నీవు తాకగలవా, పరామర్శ చేయగలవా అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. తాకగలవా, పరామర్శ చేయగలవా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఎవరో సహాయం చేయమని అడుగుతున్నారు. అంటే లేనివారు, పేదవారు, భిక్షుకుడు, ఇలాగా. ఒకవేళ వారికి ఏదైనా జరిగినప్పుడు నువ్వు వారిని పరామర్శ చేస్తావా, చేయగలవా, వారిని తాకగలవా? మాసినపోయిన బట్టలతో, చిరిగిపోయిన బట్టలతో చాలామంది రోడ్డు మీద మనకు కనిపిస్తారు. చాలా దీనావస్థ, ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది ఆ పరిస్థితుల్లో వారిని చూడటం. వారితో సంభాషణ చేయగలమా? వారిని మనం ముట్టుకోగలమా? ఇక రోగాలతో, టీబీ లాంటి, కుష్ఠరోగం లాంటి కొంచెం భయపెట్టేటువంటి జబ్బులు కూడా ఉన్నాయి కదండి. అలాంటి పరిస్థితులు ఉన్న వారి దగ్గరకు మనం వెళ్ళగలమా? దగ్గరకు వెళ్ళి వారిని మనం పరామర్శ చేయగలమా? ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు. యేసు ప్రభు వారు ఒక కుష్ఠరోగిని ముట్టి బాగు చేసిన సంఘటన ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 13వ వచనంలో చదువుకున్న వాక్య భాగం అది. లేవీకాండం 13వ అధ్యాయం 45-46 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. లేవి 13:45-46. ఆ పొడగొల కుష్ఠరోగి వస్త్రములను చింపి వేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఇది 45-46. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగా నివసింపవలెను. వారి నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ఇల్లు ఉంటుంది, రక్త సంబంధికులు ఉన్నారు, బంధువర్గం ఉన్నారు. కానీ ఈ రోగం వచ్చిన కారణం చేత, ఈ కుష్టు అనే రోగం వచ్చిన కారణం చేత ఆ రోజుల్లో సంఘానికి, సమాజానికి వారిని దూరంగా పెట్టారు. బంధువులు ఎవరో కూడా ఇంట్లో వారితో సహా, వాళ్ళ భార్య అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, మాట్లాడడానికి వీల్లేదు. 2 రోజులకో 3 రోజులకో సరిపడే ఏవో కొన్ని ఆహార పదార్థాలు ఓ బొట్టలో పెట్టి దూరంగా వాళ్ళకి కనపడేలాగా పెట్టి వీళ్ళు వచ్చేయాలి. అప్పుడు వాళ్ళు వచ్చి దీన్ని పట్టుకెళ్ళి తినాలి. ఒకవేళ ఒంటరిగాడైతే ఒంటరిగానే ఉండాలి. 2-3 అదే పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక చోట ఉంటారు. ఎవరో లేరు, ఒక్కడే అనుకుందాం. పగలైనా, రాత్రి అయినా, చలైనా, ఎండైనా, మరొకటైనా ఆ ఊరు వెలుపల ఏదో ఒక చిన్న నీడ చూసుకుని ఇంకా అక్కడ గడపాల్సిందే. ఎంత దీన పరిస్థితి ఒకసారి చూడండి. ఒకవేళ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తితో ఎవరైనా మాట్లాడినట్టు తెలిస్తే వారిని కూడా అక్కడికే పంపించేవారు. సంఘం నుంచి, సమాజం నుంచి వెలివేసేవారు. అంచేత ఈ వెలివేతకు భయపడి దేవుని ఆరాధనకు దూరం అయిపోతామనేటువంటి చింత కలిగి ఎవ్వరూ మాట్లాడేవారు కాదు.
ఆ వ్యక్తి కూడా ఒకవేళ వీళ్ళని ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారని అడగడానికి వీల్లేదు, అడిగితే వీళ్ళు జవాబు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఇంకా ఆ పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక కుష్ఠరోగిని చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని ప్రభు చెప్పారు. ఆ కుష్ఠరోగం వారిని ఆ వెంటనే విడిచిపెట్టిందని మనం చూస్తున్నాం. అంత శక్తి మనలో లేకపోవచ్చు, అంత స్వస్థతావరం మనకు లేకపోవచ్చు. కనీసం ఇప్పుడు మనకి అంత ఇబ్బంది ఏం లేదు కదండి, కదా. మందులు వచ్చాయి, వైద్యం వచ్చింది కనుక పర్వాలేదు. అది పైగా అంటువ్యాధి కాదు అనేది, అందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి మాత్రం కంటేజియస్ అని, మిగతావన్నీ అంటువ్యాధులు కాదని మనందరూ తెలుసు కనుక ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ ఆ రోజుల్లో పరిస్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జరిగిన సంఘటన చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక ట్రైన్ వెళతా ఉంది, ఒక కంపార్ట్మెంట్లో ఒక కుర్రోడు చాలా పెద్ద పెద్ద కేకలేస్తా ఏదో చేయబోతున్నట్టుగా అతని యొక్క యాక్షన్స్ అలాగ ఉన్నాయి. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. చాలా భీకరంగా ఉంది అతని పరిస్థితి. ఎవరిని కొడతాడో, ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు. పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అందరూ ప్యానిక్ అయిపోయారు, భయంతో వణికిపోతున్నారు. ఈ లోపల ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, 70 సంవత్సరాల వయసు ఆవిడది, ఆవిడ మెల్లగా వచ్చి ఈ కుర్రోడు భుజం మీద చెయ్యి వేసి నెమ్మదిగా వీపును ఇలాగ తడతా ఉంది ఆ తల్లి. ఆవిడ ఒక ప్రయాణికురాలే. వెంటనే ఈ కుర్రోడు ఆవిడ అలా తాకగానే కింద పడిపోయాడు. ఒక 2 నిమిషాలకి తమాయించుకుని లేచి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గమనించండి. ఆ తర్వాత అడుగుతారు కదా, అమ్మా నీకు తెలుసా అబ్బాయి? నాకు తెలియదు నాయన. మరి నువ్వు ఎలాగా అంటే, నేను కూడా మీలాగా భయపడ్డాను. కానీ నేను గమనించింది ఏంటంటే, అతనికి తల్లి స్పర్శ కావాలి. ఒకవేళ ఆ స్పర్శ నేనిస్తే అతను క్షేమంగా ఉంటాడేమో ఒక ఆలోచన కలిగింది. కనుక నేను వెళ్ళి అతను భుజం మీద చెయ్యేసి అతని వీపుని కొంచెం అలా నిమరగానే అతను ముందు సబ్ కాన్షియస్ స్టేట్లోంచి కాన్షియస్ స్టేట్లోకి వచ్చాడు. తమాయించుకున్నాడు, మెల్లగా లేచి నార్మల్ అయిపోయి వెళ్ళిపోయాడు అని ఆవిడ చెప్పిన మాట. ఏమండి అంటే, నేను భయపడ్డాను, మీలాగే నేను కూడా భయపడ్డాను. కానీ నేను గమనిస్తే నాకు అర్థమైంది, నేను చేయగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువారు ఆయన పరిచర్య కాలంలో చేసినటువంటి కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. మత్తయి 8:3 మనం లోక 5:13 చూసాం. మత్తయి 8:3 అందుకైనా చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యను. అక్కడ ఇంకొక సంఘటన, ఇంకొక వ్యక్తి. ఆ రోజుల్లో మాట్లాడకూడదు. ఒకవేళ పొరపాటున ఈ కుష్ఠరోగి ఆ ఊరు వెలపల నుంచి ఏ వీధిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అతడు తన బట్టలు చింపుకుని, జుట్టు విరబోసుకుని, పై పెదవిలాగా కప్పుకుని, అయ్యా నేను కుష్ఠరోగిని, లేదా నేను రోగిని, ఐఎమ్ అన్క్లీన్, అది అతను పలకాల్సిన మాట అని అరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అందరూ చల్లా చెదిరైపోతారు, ఎవరో కనపడరు, వాళ్ళ దారిని వాళ్ళు తప్పుకుంటారు. అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు. అది ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో వెలివేతకు గురవుతానని తెలిసి కూడా ప్రభువు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసి, మనం బాగు చేయలేకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, మనలో ఆ శక్తి లేదు. కానీ ఒక చిన్న పరామర్శ, ఒక చిన్న ఆదరణ పూర్వకమైనటువంటి మాట, ఒక చిన్న సహాయం ఎంత గొప్ప కార్యం చేస్తుందో కొంచెం మనం ఆలోచన చేయాలి. ఇది 3వ వచనం. 15వ వచనం చూద్దామండి. 8వ అధ్యాయం. ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. పేతురు గారింటికి ప్రభువారు వెళ్ళారు. పేతురు జ్వరంతో ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళినటువంటి ప్రభువు ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచిపెట్టింది. ఏమండి,
ఒక యూదుడు స్త్రీతో మాట్లాడకూడదు, ఒక స్త్రీని తాను తాకకూడదు. చూస్తాం మనం సమరయ స్త్రీని దాహం అడిగినప్పుడు ఆమె చెప్పిన మాటలు. యూదులకి సమరయులకి సంబంధాలు లేవు కదా, పైగా మీ దృష్టికి మేము అంటరాని వాళ్ళం కదా, నన్ను ఎలాగా నీళ్ళు ఇమ్మని నువ్వు అడుగుతున్నావు? ఆ నూతులో నుంచి నీళ్లు చేదుకోవడానికి నీకు బకెట్ లాంటిది, చేద లాంటిది ఏది లేదా? ఆ రోజు నా సంభాషణ. శిష్యులు వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఈయన ఆ స్త్రీతో మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారని అక్కడ చూస్తామండి మనం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అంత దూరం ఉండాలి ఒక యూదుడు స్త్రీకి, పరాయి స్త్రీకి. అలాంటిది పేతురుతో జ్వరంతో ఉన్నప్పుడు ఆమెను ముట్టగా జ్వరము ఆమెను విడిచిపెట్టింది. ఆ తర్వాత ఆమె లేచి వెంటనే పరిచర్య చేసిందనే మాట అక్కడ మనం చూస్తామండి. అలాగే 9వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే అక్కడ కొంతమంది ఇదే పరిస్థితులు ఉన్నవారు. ఆయన వారిని అడిగారు, నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముతున్నారా? వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నేల మీద కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి గురుడివారు. ఆయన ఒక మాట సెలవివ్వచ్చు, శుద్ధులు కమ్మని, చూపు పొందమని ఒక మాట సెలవివ్వచ్చు. కానీ ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది? వారిలో ఒక నమ్మకం, ఆయన మమ్మల్ని ముట్టుకుంటే మేము బాగుపడతామని. అప్పుడప్పుడు నేను ఒక పిహెచ్సిలో ఉన్న డాక్టర్ గారి మీద ఒక కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరుగా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఎంక్వైరీకి ఎవరు వచ్చారో ఆ టైంకి నేను వెళ్ళాను. గొడవ ఏంటంటే, ఈ డాక్టర్ గారు మా ఒంటి మీద చెయ్యటం లేదండి, ఈయనకి క్యాస్ట్ ఫీలింగ్ అండి, సరైన వైద్యం మాకు చేయట్లేదండి అని. ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే, వాళ్ళని చూడగానే ఆ పరిస్థితి నాకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్తున్నారు, నేను ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ ఏదో ఒక వైద్యం చేస్తున్నాను, తాకాల్సిన పని అంటే లేదండి, ఆయన మమ్మల్ని ముట్టుకోవడానికి ఆయనకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అండి అంటే. ఇప్పుడు వీళ్ళకి ఏంటన్నమాట, మందులు ముఖ్యం కాదు. ఆ డాక్టర్ గారు చేయి పట్టుకు చూస్తే, నాడి పట్టుకు చూస్తే వీళ్ళు కొంత సంతృప్తి చెందుతారనమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆయన కన్నులు ముట్టుకోకుండా కూడా బాగు చేయగలరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే రూపాంతరపు కొండ మీద ఒక అనుభవాన్ని మనం చూస్తామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూస్తే, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉన్నారు అక్కడ. మోషే, ఏలియాలు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. మనం వారి ప్రభు యొక్క నిర్గమం గురించి అని మనం వింటాం, మాట్లాడుతున్నారు. ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ వెలుగు చూడలేక ఈ ముగ్గురు బోర్ల పడిపోయారు. యేసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాను. ఎందుకు బోర్ల పడ్డారంటే వాళ్ళకి భయం వచ్చింది. ఒకటే గొప్ప తేజస్సు, వెలుగు, ఒక గొప్ప మహిమ, పైగా వారు ఊహించని వ్యక్తులు అక్కడ కనపడుతున్నారు. ఒక ఆయన మరణం చూడకుండా ప్రభువు దగ్గరికి ఆయనతో పాటు కలిసి వెళ్ళిపోయిన ఆయన, ఒక ఆయన ధర్మశాస్త్రాన్ని దేవుని అనుమతితో తెచ్చి ప్రజలకు ఇచ్చిన ఆయన, బోర్ల పడిపోయారు, వణికిపోతా ఉన్నారు. ఆ శిష్యులతో ప్రభుకున్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి సర్లే లేకండి అనొచ్చు, కానీ వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పాను. ఎప్పుడైతే ఆ ముగ్గురిని ఆయన తాకారో వారిలో ఉన్న భయం పటాపంచలైపోతుంది. తిరిగి మరల వారు మామూలు అయిపోయారు. ప్రభుత్వ సంభాషణ మొదలు పెట్టారు. అయ్యా, 3 పర్ణశాలలు కట్టేస్తామండి, నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి భయాన్ని పోగొట్టడానికి తన శిష్యుల్ని ముట్టి వారిలో ఉన్న భయాన్ని దూరపరిచిన ప్రభు యొక్క ఆ స్పర్శని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి,
మార్కు సువార్త 7వ అధ్యాయం 33-35 వచనాల్లో ప్రభువు దగ్గరకు ఒక చెవుడు నత్తి గలవారిని తీసుకొచ్చారు. అతనికి వినపడదు, నాలుక అది స్టిఫ్ అయిపోయి నాలుక కదలటం లేదు, మాట కూడా రావడం లేదు, నంగిగా మాట్లాడుతున్నాడు. బాగు చేయమని అడుగుతున్నారు. ఆ వ్యక్తిని ఆయన ఏకాంతంగా దూరంగా తీసుకుని పోయి, ఆయన వారిని ఏకాంతంగా తీసుకుని పోయి లేక తోడుకుని వెళ్ళి వాని చెవులలో తన 2 వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఎఫ్ఫతా అన్న మాట అక్కడ చూస్తాం. తెరవబడు, నువ్వు మాట్లాడు. వెంటనే వినపడటం ప్రారంభమైంది, మాట్లాడటం మొదలుపెట్టాడు. నాలుకను ముట్టాడు ప్రభువారు. జ్ఞాపకం చేసుకుందాం. శరీరాన్ని ముట్టుకోవడం ఒక ఎత్తు, ఇప్పుడు నాలుకను ముట్టడం అనేది అసలు మన ఊహకు, మన ఆలోచనకు అందనటువంటి ఒక గొప్ప సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే, తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు తల్లులు ఆయన దగ్గరికి ఆ బిడ్డలు తీసుకొచ్చారు. వారి కాంక్ష ఆకాంక్ష శిష్యులకు అర్థం కాదు. వారిని గద్దిస్తున్నారు. ఏంటమ్మా, పిల్లలు కుదురుగా ఉండరు కదండి, ఏడుస్తారు, కేకలేస్తారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. క్రొత్త ప్రదేశంకి వెళ్ళినప్పుడు, క్రొత్త వ్యక్తులను చూసినప్పుడు భయపడతారు. కనుక అక్కడ గలిబిలి. ప్రభు ఏదో ఉపదేశం చేస్తున్నారు, ఉన్నవాళ్ళు వినాలి, శిష్యులు బాగా వినాలని ప్రయత్నం. తీసుకుపోమని అన్నప్పుడు గమనించండి, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. తల్లుల కోరిక, ఈ మహానుభావుడు, ఈ బోధకుడు, ఈ రబ్బీ, లేకపోతే ఈ దేవుని కుమారుడు మా బిడ్డలను ముడితే వారు భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారని ఆశతో వచ్చారు. వారి ఆశ తీర్చడానికి ప్రభు ఆ చిన్న బిడ్డలను ముట్టి, శిష్యులైతే అసలు ఇక్కడ ఉండడానికే వీలు లేదని అభ్యంతరపరిచినటువంటి వారు, కానీ ప్రభు శిష్యుల్ని గద్దించి ఆ బిడ్డలను వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను అనే మాట చూస్తాం. అంటే ఒక సందర్భం కాదనమాట అండి. ఒక కుష్ఠరోగి, ఒక గురుడివారు, భయపడిన శిష్యులు, తీసుకురాబడిన చిన్నపిల్లలు, వారి వారి అవసరాలను బట్టి ఆయన ముట్టి వారిని బాగు చేయటం మనం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనందరికీ దేవుని యొక్క ఆజ్ఞగా మనం గుర్తించాలి. ఈ చర్య ఆయన ఎందుకు చేశారు? ఆయన నోటి మాటతో, కనుసైగతో ఆ కార్యాన్ని చేయగలరు. ఆ బాగు చేయటం అనే కార్యాన్ని చేయగలరు, స్వస్థత అనే కార్యాన్ని చేయగలరు. కానీ ఎందుకు చేశారు అంటే, ఆయన మనకొక పాఠం నేర్పుతున్నారు. ఇది మనం గమనించాలి. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. వారు చెరలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, స్వస్థలాన్ని విడిచిపెట్టారు. యెరూషలేములో వాళ్ళు ఇల్లేమయ్యో తెలియదు, ఉన్నాయో లేదో కూడా తెలియదు. 70 ఏళ్ళు అయిపోతా ఉంది, విడుదల కలగటం లేదు. పరాయి రాజు పరిపాలనలో వీళ్ళు బానిసలుగా ఉండిపోయారు బబులోను దేశంలో. ఆ పరిస్థితుల్లో ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నా జనులను ఓదార్చుడి, వారదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు. ఎందుకంటే వీళ్ళందరూ యెరూషలేము వాసులు. యెరూషలేము వీళ్ళ యొక్క నివాస స్థలం. దానికంటే ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం మీద ఎక్కువ పెంచుకుని ఆధారపడి జీవించేటువంటి వారు. కనుక యెరూషలేముతో అంటే యెరూషలేము ప్రజలతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, హృదయంలో యుద్ధం జరుగుతూ ఉంది. హృదయంలో గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. ఏంటంటే ఘర్షణ. తప్పు చేశారు, శిక్షకు పాత్రులయ్యారు. 3 నెలల ప్రయాణం అంత దూరం తీసుకుని వచ్చి బబులోను చెరలో పడేస్తారు వీళ్ళని. బబులోను దేశంలో బందీలుగా. ఘర్షణ. ఏంటి మా పరిస్థితి? ఆయన అంటాడు, దిగులక్కర్లేదు, చింత అక్కర్లేదు, మీ హృదయంలో చెలరేగుతున్నటువంటి ఆందోళన అక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి. వారి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడిను. తప్పు చేశారు కదా, పాపం చేశారు కదా, శిక్ష. ఆమె దోష రుణము తీర్చబడిను. ఇవాళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన దోష రుణాన్ని తీర్చడానికి, మన దోష రుణం మన మీద లేకుండా చేయడం కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. సిలువలో తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆమె దోష రుణము తీర్చబడిను.
యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము 2 పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నెమ్మదితో కూడినటువంటి, శాంతితో కూడిన, సమాధానంతో కూడినటువంటి ఒక్క వర్తమానం మనకిస్తూ మన బాధ్యత ఏమిటో ఆయన మనకు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం చదివితే, గనుక మీరిక వారిని శిక్షింపగా ఆదరించుట మంచిది. కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, అవాకులు చవాకులు పేలేవారు, సంఘాన్ని గలిబిలి చేసేటువంటి వారు, భ్రష్టు పట్టించేటువంటి వారు ఉంటారు. వారి విషయంలో ఏం చేయాలి? గనుక మీరిక వారిని శిక్షింపగా ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. అత్యధికమైన దుఃఖములో వాడు మునిగిపోవును అంటే అత్యధికమైన దుఃఖము కలుగు చేసిన వారిని, ఎందుకంటే వాళ్ళు గలిబిలి చేశారు కదండి, ఇబ్బంది పెట్టారు కదా సంఘాన్ని. అయితే అలాంటి వ్యక్తిని గురించి మీరు దయగలిగి ఉండాలి. మనం కూడా చూస్తాం కదండి, మన సంఘాలు గలిబిలి చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, ప్రార్థనకు ఆటంకం కలిగించే వాళ్ళు ఉంటారు, జరగడానికి వీలు లేదనే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మనం చూస్తాం చర్చికి తాళాలు వేశారని. ఎందుకు వేస్తున్నారు? ఇలాంటి వారి వల్లే. కానీ ఆయన ఏమంటాడంటే శిక్షింపగా ఆదరించుట మంచిది. తెస్సలోనిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టు కాక ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. అంటే మన తోటి వారి విషయంలో మనం ఎలా ఉండాలి, మన తోటి వారి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన తోటి వారి విషయంలో మన విధానం, విధి ఎలా ఉండాలి, స్పందన ఎలా ఉండాలి అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పెట్టారు కదండి యోసేపుని. మామూలు ఇబ్బందే. ఏదో తనకు వచ్చిన కళ చెప్తున్నాడు, అది వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. చంపేద్దామని ఎవరో ఒకరు దయ వల్ల ఆ ప్రదేశం నుంచి బయటకు తీశారు, వర్తకులకు అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొతిఫర్ ఇంట్లో జరిగిన కారణాన్ని బట్టి జైలుకి వెళ్ళాడు. 7 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఒక ఫరో తర్వాత సీటు ఈందే. ఆహారం కరువుతో అల్లల్లాడిపోతూ వచ్చారు. ఆ సంఘటన అంతా మనకు తెలుసు. ఆ 50వ అధ్యాయం 21 చూస్తే ఆదికాండంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను. వాళ్ళు వణికిపోతా ఉన్నారు, కానీ వారిని ఆదరించి, అయ్యా ఈ కరువు దినాల్లో మిమ్మల్ని కాదు మీ పిల్లలు కూడా నేనే పోషిస్తాను, ప్రీతిగా మాట్లాడాను. ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో, వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతనిని పరామర్శించది. ఇదే పరామర్శ ఇంకో చోట కూడా మీకు చూపిస్తానండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు అనే యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ తమ స్థలాలను విడిచి రావటం అంటే వారు కూడా ఈయన స్నేహితులు కనుక ఈయన ఎలాంటి ధనవంతుడు, వారు కూడా అలాంటి వారే. కానీ తమ స్నేహితుడే కలిగినటువంటి ఆ కష్ట సమయంలో వారు ఓదార్చడానికి ఆ 3 కూడా వచ్చారు. అప్పటికే యోబు యొక్క శరీరం శిథిలమైపోతా ఉందండి. అసలు తనకు తానే అసహ్యంగా అయిపోయాడు. పెంట కుప్ప మీద కూర్చుని బూడిద రాసుకుని చిల్లపెంకుతో ఆ దేహానికి, చర్మానికి వచ్చినటువంటి దొరద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు కూడా వచ్చి అదే పెంట కుప్ప మీద కూర్చున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు. అలాగే లాజరును పోగొట్టుకున్నటువంటి ఆ మరియ మార్తలను ఓదార్చడానికి యూదులు వచ్చి ఆ ఇంట్లో ఉండి వారిని ఓదారుస్తున్నారు.
రకరకాల వదంతులు వారి గురించి ప్రచారంలో ఉన్నాయి. మంచిది కాదని, అలాంటిదని, ఇలాంటిదని. కానీ అవన్నీ నిజాలా కాదా ప్రక్కన పెడితే దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఆదరించడానికి యూదులు వచ్చారని మనం యోహాను సువార్త 11:33 చూస్తామంటే, మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదుల యొక్క గుంపును చూస్తాం. అక్కడ ఆమె లేచి గబగబా సమాధికి వెళుతుంటే ఆమెతో పాటు వీళ్ళు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక మంచి క్యాప్షన్తో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కదండి. కనుక ప్రభువు ఈ మనం చదువుకున్నటువంటి ఈ భాగాలను బట్టి ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నారు? ఆయన మన బాధ్యతలను మనకు గుర్తు చేస్తున్నారు. మన బాధ్యతలను ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే ఎవరిని అసహించుకోవద్దు. మొదటి విషయం, ఎవరిని అసహించుకోవద్దు. పాపి అని చెప్పి పాపిని అసహించుకోవద్దు. పాపాన్ని అసహించుకో, పాపిని ప్రేమించు. ఎందుకంటే అందరూ రాళ్ళు పెట్టి పట్టడానికి సిద్ధమైపోయారు. పైన అంగీలు తీసేశారు. ఒకళ్ళు రాళ్ళు విసిరేటప్పుడు ఈ అంగి అడ్డం వస్తుందేమోనని. పిల్లలు కూడా ఉన్నారు అక్కడ. సరే, ప్రభు చేసిన పనిని చూసి ఎవరి మట్టుగా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఒక్కడో లేడు. ప్రభు తల ఎత్తి ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఎవరో నీ మీద రాయేలేదా? లేదు ప్రభు, నేను కూడా వేయను. ఇకను పాపం చేయకు. ఎంత గొప్ప పరామర్శ. వాళ్ళేమో ఈమె తప్పుడు పని చేసింది గనక రాళ్లతో కొట్టి చంపాలనేది ధర్మశాస్త్రం చెప్తుంది గనక ఆ శిక్ష విధించడానికి సిద్ధపడిపోయి వచ్చేసారు. ఒక్కదాన్ని ఊరి పిల్లలు తీసుకొచ్చారు. కానీ ప్రభు ఆమెను సంబోధించిన సంబోధన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా, నీ మీద ఎవరు రాయి వేయలేదా? లేదు ప్రభు, నేను కూడా వేయను. ఎంత గొప్ప ఊరట. కనుక ఎవరిని అసహించుకోవద్దు. పాపి అని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని అసలు అసహించుకో. పాపాన్ని అసహించుకో, దాని జోలికి వెళ్ళొద్దు. మొదటి విషయం, తగిన సహాయం తగిన సమయంలో చేయాలి. ఈ సహాయం పొందడానికి వాళ్ళకి అర్హత ఉందా లేదా ఆలోచించుకో. సహాయం చేయగలిగే అవకాశం నీకు వచ్చింది, ఆ టైంలో సహాయం చేయి. నేను సహాయం చేశాను కనుక తిరిగి మరలా వారి నుంచి నేను ఏదైనా పొందాలని ఆశించొద్దు. రెండో విషయం. మూడో విషయం, యాకోబు గారు అంటాడు కదండి, మేలు చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని అన్నారు ఆయన. అవకాశం వచ్చింది, మేలు చేసే అవకాశం, ఉపకారం చేసే అవకాశం, పరామర్శ చేసే అవకాశం, ఆదరించే అవకాశం, ఓదార్చే అవకాశం నీకు దొరికింది. దాన్ని జారి పెట్టుకోకు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే పాపం నీకు చుట్టుకుంటుంది. నువ్వు వేరే పాపం చేయకల్లా పరామర్శ చేసి, ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, ఈ పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, కలిగినప్పుడు నిర్లక్ష్యం చేస్తే నీకు పాపం. ఇంకా క్రొత్త పాపం అక్కర్లేదట. మూడో విషయం. ఇక నాలుగో విషయం, మనం ఏదైతే కలిగి ఉన్నామో అదంతా మన కోసం కాదు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు అవి ఏవైనా కావచ్చు, స్థిరాస్తులు ఏదైనా కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, ఇది మన కోసం కాదు. లేని వారికి దానిని పంచిపెట్టడంలో మనకి ఒక పాలు ఉంది, మనకు ఒక బాధ్యత ఉందని ప్రభు జ్ఞాపకం చేశారు. ధనవంతుడు ఉన్నాడు, గేటు దగ్గర దేని స్థితిలో ఆ ఇంట్లో నుంచి వచ్చే ఎంగిలి తినడానికి సిద్ధపడిన లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏమీ పట్టించుకోలేదు. ఒక్కసారి కూడా అతను చూడలేదు. పైగా చూస్తే జుగుప్స, అసహ్యం కనుక చూడలేదు. ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన ఎక్కడున్నాడు, ఇంకొక ఆయన ఎక్కడున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనకు కలిగి ఉన్నదంతా కేవలం మన కోసమే కాదు. నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా సుఖించు, వద్దండి ఆ మాటలు. అసలు ఆ ఆలోచన రాకూడదు. దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు, ఈవులు, వరాలు నా తోటి వారితో నేను పంచుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండటానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇది నాలుగో విషయం. ఐదో విషయం, క్షమించలేని హృదయంతో ఉండొద్దు. మనల్ని, మన తప్పుల్ని ప్రభు క్షమించాలంటే మనం మన తోటి వారిని క్షమించగలగాలి. క్షమలేని హృదయంతో ఉండొద్దు. ఇవన్నీ మనకు నేర్పడానికి ఈరోజు ప్రభు
ఈ వాక్యాన్ని మన ముందు పెట్టారు. నేర్చుకుందాం, పాటిద్దాం, ధన్యులం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదులుపరుచుకుని తండ్రి, చాలా అవకాశాలు మాకు ఎదురవుతాయి. ఎవరిని అసహించుకోకుండా, ఎవరి మీద నేరం మోపకుండా, తప్పు మోపకుండా, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఆదరించే మనసు, ఓదార్చే మనసు, మాకు కలిగిన దానిని ఇతరులతో పంచుకునే మనస్సు మాకు దయచేయను ఆయన. నేర్చుకున్నాం, పాటించడం ఒక పెద్ద సమస్యగా మా జీవితంలో ఉండకూడదు. సహాయం చేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి నాయన. నిస్సహాయ స్థితిలో ఆదరించేవారు, ఓదార్చేవారు లేక అల్లాడిపోతున్న పరిస్థితిలో చాలామంది ఉన్నారు నాయన. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారి విషయంలో ఏ మేలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ మేలు వారు పొందగలిగితే వారి జీవితాలు ధన్యమవుతాయి. సహాయం చేయండి ఆయన. ప్రభా, ప్రతి ఉద్యోగిని మీరు దీవించండి. ఇంటి పనులు చేస్తున్న వారిని ఆశ్రయించండి. వృత్తి, వ్యాపారం, వ్యవసాయంలో ఉన్న వారిపై కృప కుమరించండి ఆయన. బిడ్డలకు చదువులు తోడుగా నడిపించండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. ప్రతి నిమిషం విలువైందే. విలువైన ప్రతి నిమిషాన్ని వారు సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు తమ మీద పెట్టుకుంటున్న ఆశలన్నీ నెరవేర్చడం సహాయం చేయి. యవన బిడ్డలను కనికరించు. నిరుద్యోగ సమస్య, వివాహ సమస్య వారిని బాధిస్తుంది. మీరే కనికరించి కృప చూపించిన ఆయన. కృపా సహాయాలు దయచేయండి. విదేశాల్లో ఉండే బిడ్డలు కూడా దీవించిన ఆయన. సంఘాలన్నీ దీవించండి. సంఘ బిడ్డలు, విశ్వాసులు, కాపర్లు, బోధకులు, బోధకురండ్రు, వాక్య పరిచయం చేసేవారు, గాన పరిచయం చేసేవారు ఎంతోమంది ఉన్నారు ఆయన. రకరకాల పరిచర్యలు సంఘాల్లో వారందరినీ ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి ఆయన. శాంతితో, సమాధానంతో నింపండి. అధికారులు, నాయకులు వీరందరిపై కృప కుమరించండి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. అందరికి వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.